హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పాలక్ మసాలా రైస్ అండి. 10 నిమిషాలలో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ సూపర్గా ఉంటుంది. పాలకూర తినని పిల్లలు చాలామంది ఉంటారు కదండి, వారికి ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినేస్తారండి. రెసిపీ ఒకసారి చూసేద్దాం మనం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇక్కడ మన కారానికి తగినట్టుగా 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలాకి 3 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను. నెక్స్ట్ మన పాలకూర అండి, ఇలా ఫ్రెష్గా కట్ చేసుకున్న పాలకూర కూడా మిక్సీలో వేసేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర తీసుకుందాం. పాలకూరకి కొత్తిమీర కాంబినేషన్ బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని నెక్స్ట్ ఓ చిటికెడు సాల్ట్, చాలా తక్కువ పంచదార అండి. చూసారా, చాలా తక్కువ పంచదార వేసుకుందాం. పంచదార వేయటం వల్ల మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏం తీసుకోలేదు. ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇక్కడ ఒక ఆనియన్ అండి, పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఆనియన్ ముక్కలు వేగనిద్దాం నూనెలో. 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాం. 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ వేపితే వేగిపోతుంది. చూసారా, ఇక్కడ ఈ విధంగా వేగితే చాలండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందాం. పాలకూర పేస్ట్ కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకొని పాలకూరని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. పాలకూరలోని పచ్చివాసన అంతా పోవాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలి పాలకూరని. ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకుందామండి. చూసారా, ఒకసారి చెక్ చేద్దాం. చాలా వరకు చూసారా వేగిపోయింది. ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నానండి. మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. పచ్చివాసన అంతా పోయి మనకి దగ్గరగా అవుతుంది పాలకూర. చూసారా, ఈ విధంగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ పైకి తేలింది. మనకి పాలకూర కూడా పచ్చివాసన పోయి దగ్గర పడిందండి. ఈ విధంగా ఉంటే చాలు మనకి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇది ఓ పెద్ద కప్పు వరకు రైస్ తీసుకున్నాను. ఈ విధంగా రైస్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. మన పాలకూర పేస్ట్లో రైస్ అంతా కూడా చక్కగా కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, రైస్ అంతా కూడా కలిసిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేస్తే. మనకి రెడీ అయిపోయిందండి. ఇలా చక్కగా అన్నం అంతా కలిపేసుకొని ప్లేట్లో తీసుకోవటమే. చూసారా, పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. లంచ్ బాక్స్ రెసిపీ మార్నింగ్ టైం పిల్లలకి ఈజీగా చేసేయచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.